నవంబర్ 29, 30 తేదీల్లో వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే. నమ్మలేని ముఖ్యమైన సంఘటనలు జరగబోయేది ఇదే. నవంబర్ నెల 29, 30 తేదీల్లో వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి నవంబర్ నెల 29, 30 తేదీల్లో వీరి జీవితంలో ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి కారణంగా మీకు అన్నీ కూడా ముఖ్యమైన సంఘటనలు అయితే ఈ సమయంలో జరగబోతూ ఉన్నాయి. మీరు ఊహించిన మార్పులు కూడా మీ జీవితంలో చూస్తారు. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. కాకపోతే కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. మీరు కోరుకున్నటువంటి పరిణామాలు అయితే ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పడంలో సందేహమే లేదు. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చాలా చక్కగా సాగుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు పడిన బాధలు, కష్టాలన్నింటి నుండి పూర్తి విముక్తి కూడా ఈ సమయంలో కలుగుతుంది. మీరు ఊహించని రీతిలో మీ జీవితం పూర్తిగా మారబోతూ ఉంది. ఈ సమయం వీరికి శుభకాలం కనిపిస్తుంది. చేపట్టిన పనిలో పురోగతి ఉంటుంది. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంటుంది. ఇష్టదేవత స్తోత్రం పఠించడం మంచిది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు కూడా అందుకుంటారు. మీ రంగాల్లో పెద్దల యొక్క సహకారం కూడా ఉంటుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చంచలంగా వ్యవహరిస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు అనేవి ఏర్పడకుండా చూసుకోవాలి. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు. కొన్ని సంఘటనలు మీకు చాలా జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శివారాధన కారణంగా కూడా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఉన్న ఫలంగా మీ జీవితంలో అన్నీ కూడా శుభ మార్పులే కలగబోతున్నాయి అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారి జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ వృశ్చిక రాశి వారి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలతగానే ఉంటాడు. ఈ వృశ్చిక రాశి వారి సమయంలో వీరికి ఏదైనా సరే కోర్టు సమస్యల్లో కానీ లేదా ఇతర సమస్యలతో కానీ మీరు చాలా బాధలు పడుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయం అవన్నీ కూడా పరిష్కారానికి వస్తాయి. మీరు జీవితంలో ఊహించలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి జీవితం అంతా కూడా చాలా కొత్తగా కనిపిస్తుందండి. ఈ సమయంలో వీరి జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు కూడా చూస్తారు. వీరి జీవితం అయితే అసలు మనం చెప్పుకోలేనంతగా మారిపోబోతూ ఉందండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం కుజుల ప్రభావంతో చాలా ధైర్యంగా ఉంటారు. వీరికి మొండి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. వీరు నిజమైన స్నేహితులు, భావోద్వేగ తెలివైనటువంటి స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వ్యక్తులు చాలా కఠినమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా భావోద్వేగంతో ఉంటారు. అంతేకాదు వీరు రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే కష్టపడి పనిచేయడం ద్వారా జీవితంలో స్థిరత్వాన్ని సాధిస్తారు. మీరు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే వెనుకడుగు వేయరాదు. వృశ్చిక రాశి వారి లక్షణాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు కుజుడి ప్రభావంతో చాలా ధైర్యంగా ఉంటారు. వీరికి మొండి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు నిజమైనటువంటి స్నేహితులు, భావోద్వేగ తెలివైన స్వభావాన్ని కలిగి ఉంటారు. కెరియర్ పరంగా కూడా ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోధిస్తారు. విద్యా బోధన రంగంలో రాణిస్తారు. అంతేకాదు పోలీసు, సైనిక రంగం, విద్య, పరిశోధన రంగాల్లో తమ యొక్క భవిష్యత్తును నిర్మించుకుంటారు. వ్యాపారంలో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. రాజకీయ నాయకులతో పాటు న్యాయవాద రంగం కూడా వీరికి శుభ ఫలితాలు అయితే ఇస్తుంది. ఇలా వీరు అనేక రంగాల్లో ప్రభావం చూపుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారు పనుల్లో బిజీగా ఉండడం చేత ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి జీర్ణశక్తి
బలహీనంగా ఉంటుంది. అంతేకాదు అంటువ్యాధులు కూడా అధికంగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు గొంతు, గుండె నొప్పే, కడుపు నొప్పే వంటి సమస్యలతో కూడా మీరు చాలా ఇబ్బందులు అనేవి పడే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారి గురించి ముందుగా చూసుకున్నట్లయితే కనుక విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. కోపతాపాలు కూడా వీరిలో అధికంగానే ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా తగాదాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయుటకు ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం కూడా చెబుతోంది. ఈ రాశివారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టము. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అయితే ఉంటుందండి. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో వీరికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. బాల్యం నుండే వీరు సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని చూస్తారు. ఒకవేళ ఈ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఈ రాశికి చెందినటువంటి వారి విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాల్సి ఉంటుంది. అనురాధ నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష, జ్యేష్ఠ నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి చాలా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.